ఒకప్పుడు మొబైల్ యూస్ చేయడానికి ఛార్జెస్ పడేవి. మొబైల్ డేటా కానీ వైఫై కానీ ఇప్పుడు ఫ్రీ అయిపోయాయి అనమాట. చాలా తక్కువ ఖర్చులో అయిపోతున్నాయి. యాప్స్ అన్ని ఫ్రీ అయిపోయాయి. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా యాప్స్ మనం డౌన్లోడ్ చేస్తున్నాము, మనకి తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో మనం రాత్రిపూట మొబైల్ని మన పక్కన పెట్టుకొని పడుకుంటే, అంటే దగ్గరలో పెట్టి పడుకున్నాం అనుకోండి, ఆ వేవ్స్ అన్నీ కూడా మన నిద్రని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ వేవ్స్ డిస్టర్బ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రాత్రి మనకి యాక్చువల్గా 7 to 8 hours డీప్ స్లీప్ ఉండాలి. ఆ డీప్ స్లీప్ ఉండట్లేదు, బ్రెయిన్కి ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ బ్రెయిన్ ఎఫెక్ట్ రావడం వల్ల, నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల రోజంతా డిస్టర్బ్ అవుతుంది. సో చాలా మంది మొబైల్ని తల కింద కానీ లేకపోతే తల పక్కన కానీ పెట్టుకొని పడుకుంటున్నారు. దూరంగా పెట్టాలి, మొబైల్ని దూరంగా పెట్టాలి, వైఫై ఆఫ్ చేయాలి, మొబైల్ డేటా ఆఫ్ చేయాలి, ఛార్జింగ్ అస్సలు పెట్టకూడదు. మీరు ఛార్జింగ్ పెట్టారనుకోండి, ఆ మొబైల్ హీట్ అవుతూ ఉంటుంది, ఆ వేవ్స్ వస్తూ ఉంటాయి, దీని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది అనమాట. చాలా మంది అలారం కోసం పక్కన పెట్టుకుంటారు. అలారం కూడా దూరంగా పెట్టండి. దూరంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం స్నూజ్ బటన్ నొక్కము, దానివల్ల వెంటనే లేచేస్తాం. లేదు పక్కనే ఉందనుకోండి, స్నూజ్ చేసి 10 minutes స్నూజ్ చేసి అలా చేస్తూ ఉంటాం. సో మీకు మంచి టిప్, దూరంగా పెట్టండి, మొబైల్ డేటా ఆఫ్ చేసుకోండి, వైఫై ఆఫ్ చేసుకోండి, వీలైతే ఫ్లైట్ మోడ్లో పెట్టండి. అప్పుడు మాత్రమే మనము డీప్ స్లీప్లోకి వెళ్ళి హెల్దీగా నిద్ర ఉంటుంది. మీకు మొబైల్ గురించి టిప్స్ కావాలి అనుకుంటే నాకు మొబైల్ అని టైప్ చేయండి, మీకు 10 tips పంపిస్తాను. అది ఫాలో అయ్యారనుకోండి, మొబైల్ నుంచి మీరు ఈ ఎఫెక్ట్ రాకుండా ఉండడానికి మీకు హెల్ప్ అవుతుంది.